ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన అంశం శాంతి భద్రతలు. ఒకవైపు గత 5 ఏళ్ల పాటు సాగిన కిరాతక అరాచక గొడ్డలి పాలన, మరోవైపు ప్రజల భద్రతను శ్వాసగా భావిస్తూ నడిపిస్తున్న ప్రస్తుత మన కూటమి పాలన. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను, నాడు జరిగిన ఘోరాలను, నేడు కనిపిస్తున్న స్పష్టమైన మార్పును మీ ముందు ఉంచుతున్నా. గొడ్డల పార్టీ 5 ఏళ్ల పాటు సాగించింది ప్రజాస్వామ్య పాలన కాదు, పచ్చి అరాచక పాలన. 2019 ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం సొంత బాబాయిని గొడ్డలు వేటు వేసి, గుండెపోటని కథలు అల్లి, రక్తపు మడుగుల్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా ఉత్తరం రాయించి, చివరికి బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి 7 సార్లు గొడ్డలితో నరికి చంపిన కిరాతకమైన మనస్తత్వం ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడిది. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని మన నాయకుడి చేతిలో కత్తి పెట్టి ఆ ఫోటోను ప్రచారం చేశారు. తర్వాత సునీత భర్తే చంపినట్టు కూడా ప్రచారం చేశారు. అలా ఒక మనిషిని చంపి దాన్ని వాళ్ళ సొంత ఛానల్స్ అయిన సాక్షి పేపరు, సాక్షి టీవీల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర ఈ గొడ్డలి పార్టీది. అంతేకాదు, గొడ్డల పార్టీ 5 ఏళ్ల పాలనలో జరిగిన నేరాలు ఘోరాలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. కొన్ని వందల మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను హతమార్చారు. దీన్ని బట్టి మరి గొడ్డల పార్టీ అధ్యక్షుడికి బడుగు బలహీన వర్గాలంటే ఎంత కక్షో, ఎంత ద్వేషమో బట్టబయలైంది. ఇంకా మహిళల విషయానికి వస్తే వేల మంది అత్యాచారాలకి గురైన, హత్యలకి గురైన, కిడ్నాపులకి గురైన, చివరికి తన సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే ఒక మహిళ అత్యాచారానికి, హత్యకి గురైనా సరే కనీస స్పందన లేదంటే అతని మనస్తత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమవుతుంది. అమరావతి మహిళా రైతులపై కక్ష కట్టారు, కేసులు పెట్టించారు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పించారు, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచి మానసికంగా హింసించి భయభ్రాంతులకి గురి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఉద్యమంలో ఉన్న ఒక కడుపుతో ఉన్న మహిళని బూటు కాలుతో తన్నించిన నీచ చరిత్ర కూడా మరి ఈ గొడ్డల పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయటం ఎక్కడన్నా ఉందా? ఇది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా ఉందా? ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయటం అనేది ఒక రివాజుగా గొడ్డల పార్టీ ఎంచుకుంది. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని వేధించి చంపారు. ఆనాటి పరిస్థితులు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా. కరోనా అన్నారు, అదేదో వైరస్ అన్నారు, దానికి మందు లేదన్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియని పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలు చేస్తున్న పరిస్థితి అప్పటి ముఖ్యమంత్రి. అప్పుడు కూడా ప్రతిపక్షంగా మన చంద్రబాబు గారు అన్ని చర్యలు తీసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేడం భువనేశ్వరి గారి యొక్క ఆశీర్వాదాలతో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించడమే కాకుండా ఉన్నంతలో ఇమ్యూనిటీని పెంచడానికి తెలిసినందులో మందులు పంపిణీ చేస్తూ ఉన్న సమయంలో ఇదేదో మాస్క్ అంటున్నారు, ఈ మాస్క్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చంట అని చెప్పి ప్రజల్లో వచ్చిన దాని మీదట అతను మాస్కులు అడిగాడు. ఆ పని కూడా చెయ్యకుండా నువ్వు మమ్మల్ని ఇలాగ అడుగుతావా అని చెప్పి అతని మీద పిచ్చి అనే ముద్ర వేసి చంపిన నీచ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. చేసిన మాఫియాలు ఎవరన్నా ప్రశ్నిస్తే కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఇసుక మాఫియా గురించి ఒక దళిత యువకుడు ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారు అని చెప్పి గుండు గీయించారు. పొద్దున్నుంచి నిన్నటి నుంచి అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏ రకంగా ఒక దళిత యువకుడైన సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ కారు డిక్కీలో వేసి చంపి, తర్వాత కారు డిక్కీలో వేసి ఆ తర్వాత డోర్ డెలివరీ చేస్తే అలాంటి మనిషికి
రెడ్ కార్పెట్ పరిచిన నీచ చరిత్ర ఈ గొడ్డలపాటి అధ్యక్షుడిది. అంతేకాకుండా దిశ చట్టం అన్నారు. ఎక్కడుంది దిశ చట్టం? రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా ఏ చట్టం కూడా బయట రావటానికి వీలు లేదు, మాట్లాడటానికి వీలు లేదు. వాళ్ళకి రాష్ట్రపతి అన్నా రాష్ట్రపతి ముద్ర అన్నా ఏమాత్రం లెక్క లేకుండా మేము దిశ చట్టం తీసుకొచ్చామని ప్రచారం చేసి 2014-2019 మధ్యలో మన నాయకుడు చంద్రబాబు గారు కట్టించిన పోలీస్ స్టేషన్లకి రంగులు వేసుకొని బోర్డులు పెట్టుకున్న కాలక్షేపం చేసిన మనుషులు వాళ్ళు. ఇంత నీచమైన పరిపాలనని గొడ్డలపాటి అందించింది. మనం అధికారంలోకి రాగానే ప్రజల భద్రతే మన బాధ్యతని ప్రతిజ్ఞ పూని శాంతి భద్రతలు ఒక యజ్ఞంలాగా భావించి ముందుకు వెళుతూ ఉన్నాము. స్వయంగా రాష్ట్ర డీజీపీ గారే ఇచ్చిన నివేదిక ప్రకారం అల్లర్లు, హత్యలు, కిడ్నాపులు, దళితులపై నేరాలు, గిరిజనులపై నేరాలు, సైబర్ నేరాలు, గాంజా కేసులు గణనీయంగా తగ్గాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన చంద్రబాబు గారు సామాజిక భద్రతకు పోలీసింగ్లో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీసింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ బలోపేతం చేశారు. నేరాలు అదుపు చేయడానికి ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేశారు. గాంజా కట్టడికి ఈగిల్ అనే విభాగాన్ని బలోపేతం చేశారు. ఏకంగా 5757 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారు. మహిళల భద్రత కోసం శక్తి అనే కవచాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా మన యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ప్రోద్బలంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి శక్తి వారియర్స్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 12.5 లక్షల మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం జరిగింది. సుమారు 24,265 పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఫోక్సో కేసుల్లో 343 కఠిన శిక్షలు అమలయ్యేలాగా చెయ్యటం మన ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2014-2019లో మన హయాంలో దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చంద్రబాబు గారు తీసుకుపోయే కఠిన చర్యలను ముందుగానే ఊహించి ఉరివేసుకొని చనిపోయిన విషయం మనం అందరం గుర్తు చేసుకోవాలి. నేడు కూడా అక్కడక్కడ మన ప్రభుత్వంలో కొన్ని అత్యాచారాలు జరిగినప్పుడు అనకాపల్లిలో కానీ, తునిలో కానీ, మదనపల్లిలో కానీ అత్యాచారాలు చేసిన నిందితులు ముందుగానే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది చట్టం అంటే ఉండాల్సిన భయం. ఆ భయాన్ని నిందితుల్లో తీసుకొచ్చింది మన చంద్రబాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇకపోతే గొడ్డలపాటి ఫేక్ ప్రచారం గురించి, అమరావతి రాజధాని నిర్మాణం నుంచి టీసీఎస్ వంటి ఐటీ పెట్టుబడులు రావటం వరకు ప్రతి అంశంపై కోర్టులో కేసులు వేస్తూ కోర్టు చేత తీవ్రమైన పదజాలంతో అక్షంతలు వేయించు